అందరికీ నమస్కారం. చాలామందికి లావు అవుతున్నాము అని ఫీలింగ్ ఉంటుంది కదా. లావు అవుతారు కూడా, సన్నం అవుతాము. కానీ చాలామంది సన్నం అవ్వడం అసాధ్యం. లావు అయితే మాత్రం అయిపోతున్నాము ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఫుడ్ బట్టి. నేను చెప్పే పద్ధతుల్లో మీరు ఫాలో అవ్వండి. మీరు డైటింగ్లు చేయవసరం లేదు, వర్కౌట్స్ చేయవసరం లేదు, ఇంకా ఫుడ్ తినకుండా ఉన్న అవసరం లేదు కూడా. మన అలవాట్లు కొంచెం అటు ఇటు మార్చుకుంటే చాలు. ఒక మనిషికి జెంట్స్కి అయితే 1700 నుంచి 2500 వరకు క్యాలరీలు కావాలి ఫుడ్ అనేది ఒక డేకి. అంటే 2000 నుంచి 2500 వరకు కావాలి ఫుడ్. ఒక షార్ట్ పర్సన్ అనుకోండి 2000 తీసుకున్నా అవుతుంది. హైట్ ఉన్న పర్సన్ అనుకోండి 2500 వరకు క్యాలరీలు వాళ్ళకి అవసరం అన్నమాట. అదే లేడీస్కి అనుకోండి 1500 నుంచి 1700 1800 వరకు కావాలి. 1500 అంటే షార్ట్ పర్సన్స్కి, హైట్గా ఉన్న వాళ్ళకి 1700 మ్యాక్సిమం ఇలా తీసుకోవచ్చు. అంచనాగా మీకు చెప్తున్నాను, ఇలా ఫుడ్ తీసుకోవాలి. ఈ ఫుడ్ సరే ఇలా క్యాలరీలు ఇంత క్యాలరీలు ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బిర్యానీ తిన్నారు అనుకోండి, మీరు ఆ బిర్యానీలో 500 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. 500 నుంచి 600 క్యాలరీలు దగ్గరగా ఉంటాయి ఒక బిర్యానీ ప్యాకెట్లోని. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత తింటున్నాము అనేది. హాఫ్ తింటే 350 300 ఉంటాయని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక 2 పూరి తిన్నారు అనుకోండి మార్నింగ్ 300 క్యాలరీలు ఉంటాయి. ఒక చపాతీ తిన్నారనుకోండి 150 క్యాలరీలు ఉంటాయి. ఒక కప్పు కాఫీ తాగారనుకోండి 30 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. 4 ఇడ్లీ తిన్నారనుకోండి 150 క్యాలరీలు 200 క్యాలరీలు ఉంటాయి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలి వన్ డేకి. జెంట్స్కి అయితే చెప్పాను, లేడీస్కి కూడా చెప్పాను. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. మనం రోజు ఎంత ఫుడ్ తింటున్నామో తెలిసిపోతుంది కదా, మనం ఎన్ని క్యాలరీలు మనం లోపలికి పంపించాము అనేది. అవునా కాదా చెప్పండి. అంటే మనం ఇంత ఫుడ్ ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఏం తినలేము. ఒక 4 ఇడ్లీ తింటాము మార్నింగు, లేకపోతే ఒక 2 పూరీలు తింటాము, లేకపోతే ఒక కప్పు ఉప్మా తింటాము, లేకపోతే సాయంత్రం ఒక 2 సమోసాలు తిన్నాము అనుకోండి, అందులో ఒక 80 క్యాలరీస్ ఉంటాయి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకొని మన యొక్క బరువును అనేది తగ్గించుకోవచ్చు. అంతకన్నా మనం ఎక్కువ తింటేనే లావు అవుతాం. అది కూడా మనం ఆ క్యాలరీలు మనకి పని చేస్తాం కదా, ఒక గంట పని ఏదైనా చేసామనుకోండి మనకు కూడా ఒక 400 క్యాలరీలు లాస్ అవుతాయి. సైక్లింగ్ చేసామనుకోండి ఒక గంట 400 క్యాలరీలు లాస్ అవుతాయి అన్నమాట. స్విమ్మింగ్ చేసామనుకోండి దగ్గర 550 క్యాలరీలు లాస్ అవుతాయి. ఇలా మనం ఏ పని చేసినా సరే మనకి క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి. అంటే దీన్ని బట్టి మనము ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ ఫుడ్లు మనం రెగ్యులర్గా ఈ ఫుడ్డే తీసుకుంటాం. ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 100 క్యాలరీలు క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట.